మంచిగా ఎవరికి ఇచ్చిండు మహిళలకి ఫ్రీ బస్ పెట్టిన అంటుండు. ఈ 2 సంవత్సరాల మీద బస్సు ఎక్కలే మేము, మాకు బండే ఉంది. అదే ఆడవాళ్ళకి మహిళలకి ఆడలో ఎవరు పోతారు, బండి మీద తీసుకొని పోతారు, పెట్టి వేస్ట్. 200కి మళ్ళీ కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్ ఉచిత కరెంట్ వస్తుంది. మళ్ళీ దున్నేవానికే ఇస్తుండు, దున్నేవానికి ఇస్తలేడు. నాకు పడావే ఉంది, నాకు ఏం రైతు బంధు పడ్డదా? రైతు బంధు వల్లే ఇస్తున్నా అంటుండగా. ఎవరికి ఇస్తుండు? దున్నేవానికి ఇస్తుండు, దున్నేవానికి ఇస్తాడు. అది కూడా లేట్ చేస్తుండు. ఇప్పటి వరకు పన్నే దున్నేవాళ్ళకు కూడా వాళ్ళు ఇప్పటిదాకా పన్నే పల్లె. కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన? ఆయన పాలనే బాగుండే. ఆయన ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం, అదే ప్రభుత్వం మంచిది. అప్పుల పాలు చేసి అప్పులకు కూడా ఎందుకు చేసిండు? అన్ని నదులు కట్టిండు, చెర్లు పూటికలు తీసిండు, మంచిగా ఉండే. అప్పుడే చాలా బాగుండే. మళ్ళా నేనే వస్తా 10 ఏళ్ళు నేనే ఉంటా సీఎం రావాలి రేవంత్ రెడ్డి. అన్నాడు. ఆ? రాడు రేవంత్ రెడ్డి రాడు. రాడు ఆయన కేసీఆర్ వస్తుండుగా. అంటాడు అన్నంత మీద అవుతా. ఇప్పుడు కేసీఆర్ కూడా నేను ఈ 5 సంవత్సరాలు నేనే అనుకోండు, అయిందా? కాదు. ఇప్పుడు కూడా అంతే. ఇక వచ్చేది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ యూరియా వస్తుంది. దొరుకుతుందా మీ దగ్గర? ఇక వీరి అంటే నేను పోను. 6 గుంటలు 7 గుంటలు ఉంది. వారే 500కి ఇస్తున్నట్టు ఇస్తాడు. ఎంత తెచ్చుకుంటావు? 1000 రూపాయలు. 1000 రూపాయలు. చెప్పాలి. 1000 రూపాయలు. ఆ? 1000 రూపాయలు. నువ్వు మాట్లాడేదంతా నిజమే నిజమే మాట్లాడేది. లేకపోతే ఎవరైనా మాట్లాడమన్నారా? లేదు 1000 రూపాయలు. ఎవరైనా అడుగు. ముసలాం కూడా 1000 రూపాయలు చెప్పలే. 1000 రూపాయలే. ఇప్పుడు స్లిప్ కూడా పర్సలో కూడా ఉంది. స్లిప్ ఏమన్నా తీసుకున్నా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడి అట్టే అంటాం. అట్ట కాదు. ఆ ప్రభుత్వమే బాగుంది, ఆ ప్రభుత్వమే మంచి చేసింది, మంచిగా ఉంది. ఇంటింటికి నీళ్ళు వస్తాయా మీ దగ్గర? వస్తున్నాయి. వాటర్ అయితే ఇంటికి అంటే ఈ బోర్ వాటరే. సాగర్ వాటర్ డైరెక్ట్ అక్కడ అది కట్టిర్రు, అక్కడ వెళ్తుంది. పర్వాలే. నీకు నచ్చిన నాయకుడు ఎవరే? ఇంకా మా నచ్చిన నాయకుడు అంటే కేసీఆర్. అనే తాత నాకు ఇస్తలేదు. ఎందుకు అప్లై చేయలే? అప్లై చేసినా కానీ అప్పుడు ఆ పెన్షన్ వచ్చే మోకల నాకు భూమి ఉండే, దాని గురించి ఇవ్వలేదు. రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడుతుంది. ఎన్ని పంటలు పడుతుంది? పంట ఎప్పటిదప్పుడే పడుతుంది. ఇంకేం పడుతుంది? 500 గ్యాస్ తెచ్చుకుంటున్నావా? ఇయ్యలే గ్యాస్. 500 అయితే ఇక ఇయ్యలే. ఎంతకు వస్తుంది మరి? ఏమో నేను తెచ్చుకుంటేనే నాకు తెలియదు. అంతే. తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం? ఎవరి పాలన బాగుంది? ఇక పాలన అంటే ఆయన చేసిపోయిన కొన్ని దినాలకి ఈయన చేస్తుంది. ఇంకేముంది పాలన? ఎవరు వస్తే మంచిది అంటావు? వచ్చేటోడు ఎవడొస్తాడో ఎవడో దొర. అంతేనా? ఇక ఈయన వస్తాడు, ఆయన వస్తాడు అని మనం నేను చేస్తున్నా అని చెప్పుకుంటారు వాళ్ళు. వచ్చేటోడు ఎవడో వస్తాడో మళ్ళా ఎట్లా చెప్తాను చెప్పు. దున్య భూములకు అయితే వేస్తున్నారు, రచ్చబంధం చేస్తారు. అప్పుడు గుట్టలకు కూడా వేసిండు, ఉత్త పాడమలే గుట్టలకు. ఎవడు అన్నిటికీ ఆయనకి అవసరమే వచ్చింది గుట్టలు. మరి గుట్టలకి ఎందుకు వేసిండు? దున్య భూములకు వేయక గుట్టలకి వేసిండు. మరి ఇప్పుడు గుట్టలకు వేస్తలేడు కానీ దున్య భూములకు అయితే వేస్తుంది. మళ్ళా 5 సంవత్సరాలు నేనే ఉంటా ముఖ్యమంత్రి అంటుండు రేవంత్ రెడ్డి. ఇక మనం ఎట్లా చెప్తాం ఉంటాడా అని అంటుండు అని అంటు